రోడ్లు వేసింది మనం, బళ్ళు కట్టింది మనం, ఆసుపత్రులు కట్టింది మనం, ఫ్లైఓవర్ లేసింది మనం. ఇవాల్టి రోజున అంటే ఆ అంటే విమానాల్లో తిరుగుతున్నారు కదా ఒక్కొక్కళ్ళు, హైదరాబాద్ కల్లి జుయ్యి అని పోతున్నారు కదా. ఆ విమానాశ్రయాన్ని కట్టింది, రూపశిల్పం చేసింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కూర్చొని పిట్ట కథలు చెప్పుడు కాదు కదా, కథలు కాదు చెప్పేది, మేం చేసేవి అనుసరిస్తామని చెప్పి, మేం చెప్పేవి అనుసరిస్తామని చెప్పి చెప్పేటువంటి నాయకుడి కింద పని చేసేటువంటి నికార్సైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీగా మనం ఒకటే చేయాలి. వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారి పేరుని, తెలుగుదేశం పార్టీ పేరుని, తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి చేసి చూపిందో దాన్ని మనం ఇవాళ రోజున ముందరకు తీసుకెళ్లాలి. ఒకటే చెప్తున్నా, ఇది ట్రైలర్ మాత్రమే. కాసాని జ్ఞానేశ్వర్ అన్న ప్రమాణ స్వీకారం ఇవాళ ఏదైతే అయిందో ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై, ముందుంది. ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే అది చారిత్రాత్మకమైనటువంటి ఒక అవసరం. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అభివృద్ధి చేసింది మనం. ఎక్కడికెళ్లినా, ఎక్కడ చూసినా సరే, ఏ ప్రాంతంలో తెలంగాణలో ఏ జిల్లాకెళ్లినా సరే, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా సరే మనం చేసినటువంటి అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది.